బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. చాలా విషయాల మీద నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన హాబీ. ముక్కుసూటితనంతో ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో ఏం కోల్పోయారు, ఏం లాస్ అయ్యారు, ఏం తెచ్చుకున్నారు, ఆయన విశ్లేషణలు చూసి ఎవరైనా మెచ్చుకుంటున్నారా, అసలు ఫెడరేషన్ అధ్యక్షుడు ఆయన కార్మికుల కోసం చేసిన సిఫార్సులు కానీ ఏమైనా అమలవుతున్నాయా లేదా, ఇలాంటి అనేక విషయాలను ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అనేక వివాదాల్లో, అనేక కష్టాల్లో మీరు వాళ్ళకు అండదండగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ సార్, మీ రియల్ లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు అదే మద్దతు మీరు వచ్చిందా, లేదా మీరు ఎప్పుడైనా ఒంటరి వాళ్ళని అయ్యాననే ఫీలింగ్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేదు సార్, నన్ను ఎప్పుడు ఒంటరి వాడిని చేయలేదు ఇండస్ట్రీ. ఓకే. ఇండస్ట్రీ రకరకాల సమస్యల్లో ఫినాన్షియల్గా కానివ్వండి, మోరల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, సార్ ఏదైనా కానీ ఇండస్ట్రీలో అంత నా వాళ్ళు అనుకోవటం కాదు, అందరూ నా వాళ్ళే. ఇక్కడ చాలామంది అవును, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎంతమంది ఉన్నారో నా అవసరాలకు పనికి వచ్చిన వాళ్ళు, అయితే నా కోసం ఏదైనా చేద్దాం అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చేశారు వాళ్ళు. వాళ్ళందరూ చేశారు కాబట్టే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, నేను ఎన్నిసార్లు కింద పడి లేచినా వాళ్ళందరి అండదండలతోనే నేను నిలబడ్డాను. పేర్లు చెప్పుకుంటా పోతే చాలా అవుతుంది. నాకు కార్మికులు ఫస్ట్ టోటల్గా నా కోసం వాళ్ళు ఫైనాన్షియల్గా పాపం వాళ్ళు ఏం చేస్తారు, డైలీ వేజ్ కార్మికులు, వాళ్ళతో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు. బట్ అయినా కూడా వాళ్ళందరూ నా కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలాసార్లు చెప్పాను నేను. చెప్పండి సార్. 93లో అనుకుంటాను, ఈ ఆంధ్రాకి ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోవాలని మెడ్రాస్లో షూటింగ్లు ఆపేశారు. ఇక్కడ స్ట్రైక్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్లు జరగకూడదు. నేను అప్పుడు నేను కొంచెం ఈ ఫెడరేషన్, ఇక్కడ ఫెడరేషన్ నేను ఉన్నాను కదా, ఇదంతా ఉన్నా అని చెప్పి మొత్తానికి కొంచెం గొడవగా ఉంది. ఆ టైంలో మా ఆఫీసు అక్కడ ఫిలిం నగర్లో ఉండేది, నేను ఇల్లు ఎల్లారెడ్డి కూడా ఉండేవాడిని. పొద్దున్న 7ంటికి మా ఆఫీస్ బాయ్ అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఎవరో 10 మంది పెద్ద బుల్లెట్ల మీద పెద్ద పర్సనాలిటీలో 10 మందో 15 మంది వచ్చారు సార్. వచ్చి ఇక రఫ్గా అడుగుతున్నారు, భరద్వాజ్ ఉన్నాడా, ఎక్కడ అంటే లీడర్ రాలేదు సార్ అంటే, ఎక్కడ ఉంటాడు, ఇల్లు ఎక్కడ, డాంరాజ్ అని అడిగారు. అంటే అతని ఉద్దేశంలో వీళ్ళు ఏదో రౌడీలు అటాక్ చేస్తానికి వచ్చారేమో అని ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేశాడు పొద్దున 7:30 ఆ ప్రాంతాల్లో. అప్పుడే నేను స్నానం చేస్తానికి వెళ్తున్నాను. ఆ టైంలో నేను ఫెడరేషన్, అప్పట్లో ల్యాండ్లైన్లే కదా, సెల్ ఫోన్ లేవు. సో మా ఫెడరేషన్ మా నాయకుడికి ఫోన్ ఉండేది, గౌడ్. ఆయనకి ఫోన్ చేశాం. ఆయనకి ఫోన్ చేసి, ఇట్లా ఉందమ్మా, ఒక 4 పంపించు, ఎవరిన ఉంటే. పొద్దున్నే ఎవరుంటారు, ఎవరు దొరికితే వాళ్ళు ఒక 4 ఇంటి దగ్గర పంపించు, లేడీస్ పిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా అయితే చూసుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు కానీ ఒక 4 సేఫ్టీకి పంపించాను అని చెప్పి పెట్టేసి స్నానానికి వెళ్ళాను. స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు వేసుకునే లోపు బయట పెద్ద గొడవగా ఉంది. ఏం జరుగుతుంది అని చెప్పి నేను గబాలను బయటకు వస్తే, వీళ్ళు వచ్చేసి అప్పటికి 100-150 మంది వచ్చి జమ అయిపోయారు. 10 మందికి 150 మంది వచ్చారు. అంతలో అసలు ఎక్కడ దొరికారు అతనికి, కమ్యూనికేషన్ చేస్తానికి కూడా లేదు, అప్పుడు ఫోన్ లేవు, మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్ ఏం లేదు. అటువంటిది వచ్చేసారు. అక్కడి నుంచి నేను వచ్చి, నాకు సిగ్గేస్తాను, మా కాలనీలో నేను కొంచెం అగౌరవం అని కాదు, ఇంటి ముందు గొడవ అవుతుంది ఏంటి అని అనుకుంటారేమో అని భయం వేసి సిగ్గేసి, నేను వద్దొద్దు పదండి, నేను ఫెడరేషన్ ఆఫీస్కి వస్తాను పదండి అంటే, లేదు నువ్వు వస్తేనే వెళ్తాం అన్నారు. సరే, అక్కడి నుంచి బయలుదేరు. అక్కడి నుంచి మన ఎల్లారెడ్డిగూడ నుంచి మా ఫెడరేషన్ ఆఫీస్ 2 కిలోమీటర్స్ ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడి నుంచి నేను వస్తా అంటే వీళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. అక్కడి నుంచి 100 తండోపు జనం పరిగెత్తుకొస్తాను మా ఇంటి కోసం. సరే వెళ్ళిపోయి నేను ఆఫీస్లో కూర్చున్నా, లేడీస్ జెంట్స్ అంతా వచ్చేసారు.
1000 మంది దాకా జమ అయ్యారు. 600-700 మంది పైనే ఉంటారు. ఉండి అంటే నాకు ఇక సిగ్గేస్తుంది, వద్దు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి, నేను ఆఫీస్లో ఉన్నాను కదా, సేఫ్ వెళ్ళిపోండి అంటే లేదు అయ్యే బయటికి రావాలి, లేడీస్ అంతా. సరే వెళ్తే పాపం వాళ్ళు మొత్తం ముట్టుకుని చూసి ఏం అవ్వలేదు కదా అని ఏడుపులు పెడబొబ్బలు. ఎంత ప్రేమ లేకపోతే తెల్లారగట్టం అంత అఫెక్షన్ సార్, నిజంగా గ్రేట్ అది. సో అంత బాగా చూసుకున్నారు అన్నాడు. ఎందుకు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు సార్, దేనికోసం వాళ్ళు వచ్చారు? తర్వాత వీళ్ళంతా ఎతుకుతానికి వెళ్ళారు, ఎతికి పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఫైటర్స్, ఓకే, హైదరాబాద్ ఫైటర్స్ అయితే వాళ్ళకి మెడ్రాస్ కార్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళని ఏంటంటే ఇప్పుడు మెడ్రాస్ వాళ్ళు రానివ్వట్లేదు, హైదరాబాద్ వాళ్ళు చేయనివ్వరు, వాళ్ళు అక్కడ వాళ్ళు కాబట్టి ఇక్కడ చేయకూడదు అంటారు. ఇక్కడ మాకు పని లేదనుకోండి, అప్పటికి స్ట్రైక్లో ఉంది. సో మా బతికేంటి సార్, నా గర్కానా ఘాట్కి అయింది అని కనుక్కుంటానికి వచ్చారు వాళ్ళు. దానికి ఏళపాళ లేకుండా పొద్దున్నే వచ్చారు. అంతే ఇదంతా సమస్య. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి వేరే కార్డులు ఇచ్చి సరి చేసాం అదంతా. తర్వాత అట్లాగే నాకు ఫినాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు నాగార్జున గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, చల్సాన్ రమేష్ గారు కానీ, రాజశేష్ గిరిరావు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ నాకు అవసరానికి ఎప్పుడు నా వెనకాల ఉన్నారు. అంటే ఏ పోట్లాడుకున్న రోజుల్లోనే అందరితోనూ పోట్లాడాను, అందరితోనూ శత్రుత్వం లేదు పాపం. వాళ్ళు ఇప్పుడు ప్రేమగానే చూస్తారు. నేను కష్టాలు ఉన్నాను తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు హెల్ప్ చేసినవి ఉన్నాయి, నేను అడిగితే చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, సో ఇండస్ట్రీ నాకు లేదు అనుకోవటం ఏం లేదు. ఇబ్బంది అంటారు ఏ రకంగా చెప్పాలంటే, సినిమాలు చేస్తానికి మాత్రం నేను ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటానికి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఒక రకంగా దానివల్ల జరగలేదేమో తెలియదు. ఏ పెద్ద హీరో కానీ ఏ పెద్ద డైరెక్టర్ కానీ సినిమా చేయలేదు నాకు, అది తెలియదు నాకు. సమాధానం డబ్బులు అడగడానికి ధైర్యం చాలకనా ఏమన్నా ఉండొచ్చు, అంత ప్రేమగా ఉంటారు. ఇప్పుడు అవసరానికి ప్రతి వాళ్ళు పనికి వచ్చారని చెప్పాను నేను, దాంట్లో ఇదేం లేదు. బట్ సినిమా చేయడానికి వచ్చేటప్పటికి మరి వాళ్ళకి నా మీద నమ్మకం ఉందో లేకపోతే సంథింగ్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు. అది దీనివల్ల జరిగిందా వేరే దాని వల్ల జరిగిందా నాకు తెలియదు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు చేయలేదు ఎవరు నాకు అనేది, నాకు మాత్రం అనిపిస్తుంది. నేను రెగ్యులర్ ఫిలిమ్స్ చేస్తాను, నేను చూస్తా 30 సినిమాలు చేశా. చేసినాక ఎందుకు చేయలేదు వీళ్ళు ఎవరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అది దీనివల్ల దానివల్ల అనేది నాకు తెలియదు కానీ చేయలే అంతే. మీరు అడిగారు, వాళ్ళు నో చెప్పలేదు, ఎస్ చెప్పలేదు. ఓకే, కానీ మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు కదా సార్ మీ సినిమాల ద్వారా. అంటే వాళ్ళ కెరీర్ ప్రారంభంలో, అంటే మనం పేర్లు వద్దు కానీ వాళ్ళ కెరీర్ ప్రారంభంలో ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకుంటారు మీరు ఎవరెవరికి లైఫ్ ఇచ్చారు అనేది. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా మీకు ఎందుకు సపోర్ట్ దొరకలేదంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎక్కువ మంది నేను అడగలేదండి. ఇప్పుడు పర్టికులర్గా నేను ఎవరికైనా చేశానని నేను అనుకోను అసలు. పార్ట్ ఆఫ్ మై బిజినెస్. ఇప్పుడు నాకు ఏదో అవసరం వచ్చినప్పుడు ఆ పలానా వ్యక్తితో నేను సినిమా చేసి ఉండొచ్చు, చేస్తే అతని జీవితాంతం నాకు రుణపడి ఉండాలనుకుంటాం. ఫోన్ చేసి నువ్వు నాకు చేస్తావా చేయవా అని అడగటం అటువంటిది లేదు. నేను అట్లా ఎవరినైనా ఇబ్బంది పెట్టాను అనుకుంటే ఒక శ్రీకాంత్ ఒక్కడిని ఇబ్బంది పెట్టాను, 2-3 సార్లు ఇబ్బంది పెట్టా, చేశాడు కూడా పాపం. అతను ఇబ్బంది పడినా చేశాడు. ఇంకా మిగిలిన ఎవరిని నేను ఆబ్లిగేట్ చేసుకోవాలి. నాకు ఆబ్లిగేషన్ చేశాడు అంటే శ్రీకాంత్ చేశాడు. నాకు అవసరమైనప్పుడు పాపం సుమన్ కూడా నేను 1-2 సార్లు అడిగితే వచ్చి చేశాడు. మిగిలిన వాళ్ళు రకరకాల వాళ్ళ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు. బట్ నేను చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు మాత్రం నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పని చేశారు. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజము, కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, మొత్తం దాని చుట్టే నడుస్తుంటుంది అనేది కూడా అంటే చాలామంది అంటుంటారు సార్. సో మీరు ఈ సినిమాను అన్నిటినీ ఈ లీడర్షిప్ దగ్గరగా చూశారు, మీరు చెప్పండి సార్ అందులో ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది. నెపోటిజం అనేది ఉండుంటే ఓకే, చిరంజీవి గారు ఉంటాడా? చిరంజీవి గారి దగ్గర నుంచి లెక్క తీసుకోండి మీరు. సుమను, భానుచందరు, రవితేజ, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పోలీసు విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా నెపోటిజం లేదు కదా ఇప్పుడు. గతంలో చిరంజీవి గారి కంటే పెద్ద హీరో లేడు కదా వచ్చిన వాళ్ళల్లో.
చిరంజీవి గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చారు కదా అట్లా అనుకుంటే. అవును. ఆ తర్వాత జనరేషన్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు వచ్చారు కదా, వాళ్ళకి ఎవరు లేరు కదా. చిరంజీవి గారు వచ్చారు, బాలకృష్ణ గారికి ఒక్కళ్ళే ఎన్టీ రామారావు గారు అబ్బాయి. అవును. ఈ మిగిలిన వాళ్ళు కాంతారావు గారికి ఎవరు లేరు. అట్లా వస్తానే ఉన్నారు కదా అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇటు తిరిగి నాగార్జున, వెంకటేష్ వాళ్ళిద్దరు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు 2-3 పేర్లు మనం చెప్తున్నాం, 10 మంది పేర్లు నేను చెప్పాను ఇప్పుడు. సో నెపోటిజం అనేది ఉంటే వీళ్ళు ఎవరు రాకూడదు కదా, వస్తున్నారు. కుల రాజకీయాలు ఉన్నాయా సార్? కుల రాజకీయాలు కూడా పెద్దగా ఉంటాయి, ఉండకుండా ఎట్లా ఉంటుంది ఎవరికో. ఇప్పుడు నేను సినిమా తీస్తా అంటే నా చుట్టం వస్తాడు, అది కులమైంది తెచ్చుకోను కదా, నా చుట్టం నాకు ఈ అకౌంట్లు చూసుకుంటా అనుకుంటారు, నమ్మకంగా ఉంటారు అని తెచ్చుకుంటాం. అన్ఫార్చునేట్గా నా చుట్టం కాబట్టి నా కులంలో నుంచి వాడుస్తాడు. సో ఇట్లా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో అది మేజర్ ఇష్యూ కాదు. బట్ ఆఫ్ లేట్ ఏంటంటే మొత్తం దేశంలో రాజకీయాలు మారిపోయినాయి. గత 20-30 ఏళ్ళ నుంచి మారిపోయి కుల రాజకీయాలు దేశం అంతా వచ్చినాయి. 20 ఏళ్ల కింద వరకు కులాల గురించి అసలు ఎవరికి తెలియదు, ప్రస్తావన ఉండేది. ఎవరెవరు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి 20-25 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు స్టార్ట్ చేసినాను. 50% ఇండస్ట్రీలో నేను ఉన్నప్పుడు. ఇప్పుడు 50 ఏళ్ళు నాకు ఇండస్ట్రీలో. అవును సార్. మొదటి 25 ఏళ్ళు నాకు కుల రాజకీయాలు తెలియదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని కూడా నేను నమ్మను. ఆఫ్టర్ 25 ఇయర్స్ డెఫినెట్గా కొంచెం ఉన్నాయి. అవి న్యాచురల్గా ఉంటాయి, కొంతవరకు ఉంటాయి. బట్ మీరు ఒకటి చూసుకోండి, వచ్చేసరికి ఊరికే అనుకుంటా ఉంటాం మనం అంతా, అంతే కానీ ఎవరి కులం ఏంటి అనేది ఉండదు. అంటే ముందులాగా కొంతమంది చేతుల్లోనే సినిమా లేదు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు సినిమా తీసేస్తున్నారు. ఇప్పుడు అంతే సార్, ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు రామారావుకి 4 కంపెనీలు, నాగేశ్వరరావుకి 4 కంపెనీలు సపరేట్గా ఉండేవి, 8 పోతే మిగిలినవి ఉండేగా. అప్పుడు 40 సినిమాలు రిలీజ్ అయ్యి రామారావు నాగేశ్వరరావు కంపెనీకి 1 సినిమానే చేసేవారు సంవత్సరానికి. వాళ్ళు 4 సినిమాలు చేస్తే 4 సినిమాలు 4 కంపెనీలకు చేసేవారు 1 సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ 4 కంపెనీలకి చేసేవారు. ఇట్లా రిపీట్ చేస్తూ వచ్చేవారు. సో మిగిలిన సినిమాలు వీళ్ళిద్దరు 8 సినిమాలు పోయినాయి. మిగతా 30 సినిమాలు వస్తాయి. కాంతారావు గారు, హరినాథ్ గారు, జగ్గయ్య గారు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు. అట్లా అన్ని వచ్చేవారు. వేరే ప్రొడక్షన్స్ మాత్రం 8 ఉండేవి. 8లో అటు ఇటుగా తిరుగుతూ ఉండేది. రామారావు ఎవరికి పడితే వాళ్ళకి చేశారు. నాగేశ్వరరావు మాత్రం లిమిటెడ్ గా ఆయన సెలెక్టెడ్ బ్యాచ్ కి చేసుకుంటారు. సార్ ఇంకోటి, ఈ తెలుగు పరిశ్రమకు చాలా ఓపెన్ సీక్రెట్ ఏంటంటే చిన్న సినిమాలు బతకపోవడానికి కారణం థియేటర్లు దొరకపోవడం అనేది. మీరు ఈ విషయం మీద చాలాసార్లు ఓపెన్గా కూడా మాట్లాడారు సార్. ఇది కేవలం వ్యక్తుల సమస్య లేకపోతే వ్యవస్థ లోపం అంటారా? దీన్ని ఎలా చూడాలి? దీన్ని వ్యవస్థ లోపం కాదు, వ్యక్తుల లోపం కాదు సార్. ఇక్కడ ఏంటంటే కంటెంట్ సార్. ఒకప్పుడు మేము సినిమాలు తీసే రోజుల్లో యావరేజ్ సినిమా అనేది ఉండేది. అప్పట్లో థియేటర్స్ ప్రాబ్లం ఉండేది, కానీ అప్పుడు మా డిస్ట్రిబ్యూషన్ సిస్టము, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర థియేటర్లు ఉండేవి. ఇది ఇట్లా మోనోపొలీ ఉండేది కాదు. ఈ కొంతకాలం అయిపోయినాక ఎన్టీ రామారావు గారు వచ్చినాక స్లాబ్ సిస్టమ్ అని పెట్టారు. స్లాబ్ సిస్టమ్ పెట్టిన కాడి నుంచి రెవెన్యూ పెరిగింది. అంతకుముందు రెవెన్యూ ఎంత ఉండేది కదా ప్రొడ్యూసర్లకి. రెవెన్యూ పెరిగిన కాడి నుంచి ఎగ్జిబిషన్లో కూడా డబ్బులు రావటం ఇవన్నీ కనపడేసరికి ఈ స్లాబ్ పెట్టినాక లీజులు తీసుకోవటం మొదలెట్టారు. సో లీజులు తీసుకోవటం మొదలెట్టిన కాడి నుంచి కొంతమంది కంట్రోల్లోకి మెల్లిమెల్లిగా వెళ్తాం మొదలెట్టినాయి థియేటర్స్. సో వెళ్ళినాక అప్పుడు ఈ వచ్చినాయి. ఇది ఎత్తు తిరిగి మీరు చెప్పే ప్రాబ్లం వచ్చింది ఎప్పుడంటే శివాజీ సినిమా వచ్చింది, రజనీకాంత్ గారు శివాజీ. అప్పుడు దాకా పెద్ద సమస్య లేదు. శివాజీ వచ్చినప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్నిట్లోనూ శివాజీ చేశారు ఫస్ట్ టైం. అంతకుముందు ఎట్లా చేసేవారంటే మనకి ఎన్ని ఉంటే అన్ని థియేటర్లు వేసేవాడు. 100, 200, 300, 400 థియేటర్ లెవెల్కి వెళ్ళిపోయింది. 300 దాకా వెళ్ళాం, 400 కూడా వెళ్దాం. శివాజీ వచ్చేసరికి దగ్గర 700-800 థియేటర్లు వేసారు ఫస్ట్ టైం. అక్కడి నుంచి డబ్బు కనపడతా ఉంటే మొత్తం అందరూ పెంచుకుంటూ పోయారు. ఇట్లా పెంచుకుంటూ పోయేటప్పటికి ఏమవుతుందంటే చిన్న సినిమా రిలీజ్ అవడానికి ఆ టైంలో ఉండదు. ఇంతకుముందు పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక సీజన్ చెప్తాను, ప్రేమ ఖైదీ రామానాయుడు గారిది వచ్చినప్పుడు 5 సినిమాలు రిలీజ్ అయినాయి. 5లో ప్రేమ ఖైదీ చిన్న సినిమా. ప్రేమ ఖైదీ కూడా ఆడింది. అప్పుడు రామారావు నాగేశ్వర చిరంజీవి గారి సినిమాలు ఏవి వచ్చినాయి అవి కూడా ఆడినాయి, అన్నీ ఆడినాయి. సో 5 సినిమాలు హిట్ అయినాయి పండక్కి. ఇప్పుడు ఏంటంటే అదే ప్రేమ ఖైదీ టైం లాగా ఇప్పుడు తీసుకుంటే అదే రామారావు గారితో, రామనాగేశ్వరతో, ఇప్పుడు లేకపోతే చరణ్తో, మన
మహేష్ బాబుతో ఎన్టీఆర్తో సినిమా ఉంటే అన్ని థియేటర్లు వేస్తాం. ఇప్పుడు ఈ ప్రేమ ఖైదీకి మనం థియేటర్లు ఇవ్వలేం. ఓకే. సో దీని మీద రకరకాలుగా ఉంటుంది. ఒకటి కంటెంట్ బాగోక, ఒకటి లేటెస్ట్గా ఈ సంవత్సరం నేను చూసిన, ఈ సంవత్సరం నేను ఒక 2 సినిమాలు 3 సినిమాలు నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా ప్రొడక్షన్లో. నా సినిమాకి కూడా నో షో పడింది. ఓకే. నో షో పడింది ఫస్ట్ డే నుంచి. ఇది ఎక్కడ అవుతుంది అంటే మన అపోజిషన్ చూసుకున్నాడు. నేను మొదట్లో నా సినిమాలన్నీ నేను కోతల రాయుడు ఎన్టీ రామారావు గారి సినిమా మీద వేసి, అప్పట్లో ఎన్టీ రామారావు గారు నెంబర్ 1, చిరంజీవి గారికి ఫస్ట్ పిక్చర్ అది. కానీ నాది సక్సెస్ఫుల్ సినిమా. నెక్స్ట్ సినిమా మొగుడు కావాలి, చిరంజీవి, కమల్ హాసను రజనీకాంత్ మంచి పాపులర్గా ఉన్న రోజుల్లో ఇద్దరు అసలు ఆంధ్రాలో క్రేజ్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ అల్లావుద్దీన్ అద్భుత్ దీపం అని ఒక సినిమా వచ్చాను, దాని మీద వేసా. అది సిల్వర్ జూబ్లీ పోయింది. సో నాకు పెద్ద సినిమాలు వచ్చినా దాని మీద వేసి సక్సెస్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పెద్ద సినిమా చిన్న సినిమా అని చుట్ల, అంటే అఫ్కోర్స్ అవతల దెబ్బతింటే దీనికి వస్తారేమో తెలీదు, బట్ అసలు ఫస్ట్ థియేటర్లో ఎంటర్ అవట్లా. అది ప్రేక్షకుడు తెలవాలి కదా, మేజర్గా ప్రేక్షకుడికి ఎంటర్ అవట్లా. తెలియకుండా ఉండడానికి నా సినిమాకి నేను ప్రమోషన్ అంటే ట్రైలర్లు వేసా. ముందు లెనిన్ బాగా ఆడింది. లెనిన్ సినిమా థియేటర్స్ అన్నిట్లో ట్రైలర్స్ వేసా. సో జనం చూశారు, ట్రైలర్లు చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు సినిమా రిలీజ్ అవుతుందని. పేపర్లో వేసాను, టీవీలో వేసాను, రేడియోలో వేసాను, రోడ్డు మీద ఈ కొత్తగా ఎల్ఈడి బోర్డులు పెట్టారు ఆంధ్ర రాష్ట్రం అంతా, వాటిల్లో పెట్టాను. బస్ స్టాండ్లు అన్నిట్లో ఎల్ఈడీలు నడిపించాను. ఇట్లా ఇక్కడ మెట్రోలో వేసాను, మెట్రో రైల్లో వేసాను, ఇక్కడ థియేటర్స్లో అన్నిట్లో పెట్టాను, పేపర్లో వేసాను. అన్ని తెలిసినవి చేశాను నేను. హోర్డింగ్స్ పెట్టాను, అన్ని చేశా. మీరు షో పడలా. చూడండి, జనం థియేటర్లోకి వచ్చినాక అనొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జిబిటర్ అనాలా? పాప వాళ్ళు నాకు థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తూ ఉంటారు, వీళ్ళు విశ్లేషకులు టీవీ రివ్యూస్ రాసి చెడగొడుతున్నారని. పాపం వాళ్ళు 3 ఇచ్చారు. అన్ని రివ్యూస్ బ్యాడ్ అనలా, గొప్ప సినిమా అనలేదు కానీ, దాని బ్రహ్మాండమైన సినిమా అనలేదు కానీ 2.5 to 3 అన్నారు కొంతమంది. అట్టట్టా ఉంది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఆ అమ్మాయి ఎవరో బాగా చేసింది, జగపతి బాబా బాగా చేసాడు, రఫ్ హిట్ ఉంది. చూడొద్దు అని అనలా, బాగా తలపోటు అన్నమాట అనలా. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ బాగానే ఉంది అన్నట్టు సంథింగ్ చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా థియేటర్కి జనం రాలా. కొంచెం సాటర్డే పెరుగుతుందా, సండే పెరుగుతుందా కూడా ఏ రోజు రాలా. చచ్చిపోయింది సినిమా. ఆ తర్వాత వచ్చిన వారం వచ్చిన సినిమాలు కూడా అట్లాగే అయినాయి. మళ్ళీ ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. మన సినిమాలకి మనకు తెలిసిన 2 సినిమాలు ఇట్లా పోయినాయి కదా అనుకుంటే, మధ్యలో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ విపరీతమైన రెవెన్యూ వచ్చింది. మధ్యలో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకు నాతో పాటు వచ్చిన ఇంగ్లీష్ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఒడిస్సీ బ్రహ్మాండంగా నా సినిమాతో పాటు వచ్చింది. మొన్న వచ్చిన స్పైడర్ మ్యాన్ మొత్తం రాష్ట్రం అన్ని చోట్ల, న్యూస్ వీల్ లాంటి చోట్ల కూడా 4 షోలు వేస్తే అది ఫుల్ అయిపోయింది. పక్కన వచ్చిన సినిమాలు ఫుల్ అవ్వలేకపోయినాయి. సో ఇప్పుడు మనం ఎగ్జిబిటర్ అనాలా, లేకపోతే ఆ నలుగురు అని మీరు అంటారు, నలుగురిని అనాలా? ఇచ్చారుగా, మనకి ఇస్తే రాలా. అంటే ఇప్పుడు మేము తెలిసిన వాళ్ళం, పెద్ద ప్రొడ్యూసర్లు అనుకున్న వాళ్ళు, తెలిసిన ప్రొడ్యూసర్లు అనుకున్న వాళ్ళ సినిమాలు, తెలిసిన యాక్టర్లు ఉన్న సినిమాలకి రానప్పుడు మిగిలిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు? మిగిలిన సినిమాలు ఇంకెట్టున్నాయి. అట్లా అనుకుంటే మరి వస్తున్న సినిమాలకు రెవెన్యూ విపరీతంగా వస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన కురియన్ కనకరాజు బాగా ఆడుతుంది, దాంతోపాటు వచ్చిన డబ్బింగ్ సినిమా DC బాగా ఆడుతుంది, 2 బాగా ఆడుతున్నాయి. సో థియేటర్లకు రావటం లేదనుకుంటే ఆ 2 సినిమాలకు వచ్చారు. ఆ 2 సినిమాలకి ఎట్లా వచ్చారంటే వస్తున్నారు. అంటే ఎక్కడ మనం పీపుల్తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సినిమా తీసిన వాళ్ళు ప్రజలకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కనెక్ట్ అయిన సినిమాలు మాత్రం డబ్బులు వస్తున్నాయి. ఆ కనెక్ట్ అవ్వటం ఎట్లా అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్లు. కరెక్ట్ సార్. అది కొంతమందికి తెలిసిన టెక్నిక్, మన రాజమౌళి గారికి తెలిసిన టెక్నిక్. అట్లా మిగిలిన వాళ్ళు ఎవరో అట్లా దాని మీద కష్టపడుతున్నారు. అట్లాగే ఇప్పుడు ఆ సినిమా చెన్నై లవ్ స్టోరీ, ఆ ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూస్గా వాళ్ళు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అవుతారు మొదటి నుంచి. వాళ్ళే అసలు ఫస్ట్ అసలు ఇటువంటి కనెక్షన్ తీసుకొచ్చిందే వాళ్ళు. ఏది ఆ సినిమా
హృదయ కాలేయంతో తీసుకొచ్చారు. అసలు సోషల్ మీడియాతో పాటు సినిమాని బయటికి తీసుకురావచ్చు అని నేర్పించింది అసలు వాళ్ళు. ఒక సినిమాను సూపర్ హిట్ చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా హృదయ కాలేయంతోనే అసలు ఇదంతా స్టార్ట్ అయింది. హృదయ కాలేయంతో జరిగినాక ప్రొడక్షన్ ఇదంతా మారిపోయింది. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు సినిమాలు. సో మనం కూడా మారాలి, మనం కూడా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. ఎక్కడ అంతే తప్ప వీళ్ళని బ్లేమ్ చేయటం ఎందుకంటే ఇప్పుడు థియేటర్ వాళ్ళు యజమానులు పాపం వాళ్ళు మోనోపొలీ చేసినా ఇంకోటి చేసినా థియేటర్ రన్ అవుతానే డబ్బులు కావాలి. అంతే కదా సార్. కరెంట్ ఛార్జెస్ అట్ట కంపల్సరీగా ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ట్యాక్సులు కట్టాల్సిందే వాళ్ళు. ఈ వాళ్ళకి మరి డబ్బులు కావాలి తినడానికి. మనం వేసి నో షో పెడితే క్యాంటీన్ వాళ్ళు బతకాలి కదా. ఇవన్నీ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి. సో ఆ సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా థియేటర్లు ఇవ్వట్లేదు, థియేటర్లు ఇస్తే ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం ఉద్ధరించాం, వాళ్ళు ఇంకేం ఉద్ధరించలేకపోతున్నాం. సార్ మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు కదా సార్, దేని గురించి అయినా. మీ ముక్కుసూటితనం వల్ల మీకు బాగా దూరమైన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఏదో టెంపరీగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. మా కృష్ణ గారితో పేచి పెట్టుకున్నాం. పేచి కాదు, నేను అట్లా తేడా కొంచెం దూరం వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం. దాసనారాయణరావు గారితో అట్లా అయ్యింది. మళ్ళీ మేమిద్దరం క్లోజ్గా ఉన్నాం. అట్లా చాలా మందితో ఉంది. కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను నేను 5-6 పేర్లు. వాళ్ళందరితో నాకు ఎప్పుడు పేచియే, ఎప్పుడు బాగానే ఉంటాం, అదేం లేదు. పేచీకి దానికి సంబంధం లేదు. అఫ్కోర్స్ కొంత హర్ట్ అవుతారు, బాధపడతారు వాళ్ళు. ఎందుకు మనతో మనం బాగుంటాం కదా, మనకెందుకు ఇట్లా చేస్తాడు అనుకుంటారు. నా నైజం నాకేదో అనాలి అని నేను అనుకోను. ఆ స్పాంటేనియస్గా సమయం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతాను తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద శత్రుత్వం ఉండదు నాకు. అది అర్థం చేసుకునే వాళ్ళు ఎంత బాగానే ఉంటారు. ప్రాబ్లీ నన్ను అందరూ అర్థం చేసుకున్నారు, ఒకళ్ళిద్దరు తప్ప నన్ను అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. ఒకళ్ళిద్దరు తిట్టుకుంటే కూడా నాకు పోయేదేం లేదు. సార్ మీరు ఫెడరేషన్ అధ్యక్షుడిగా కార్మికుల కోసం చాలా చేశారు, వెల్ఫేర్ సంబంధించి డెవలప్మెంట్. సో ఇప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీలో కార్మికులకు అందాల్సిన గౌరవం, వాళ్ళకు అందాల్సిన కనీస వసతులు ఉన్నాయా సార్? లేవండి. లేవు. అంటే కనీస వసతులు మేము ఉన్నప్పుడు ఏంటంటేనండి ఎవరికి లేవు. ఓకే. హీరో హీరోయిన్కి కూడా లేవు. వాళ్ళు బట్టలు మార్చుకోవాలంటే చెట్టు చాటుకి వెళ్ళి మార్చుకోవాలి అవుట్డోర్లో. వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాళ్ళు చెట్టు చాటుకి వెళ్ళి చేయాల్సిందే. సో వాళ్ళకేం స్పెషల్ లేవు. ఇప్పుడు కార్వాన్లు గీర్వాన్లు వచ్చినాయి. సో అప్పుడు మేము పెద్ద డిమాండ్ చేసేంత పొజిషన్ అప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా చెట్టు చాటు పని చేస్తున్నారు. సో అందరికీ అదే పొజిషన్ ఉండేది. సో అప్పుడు వస్తువులు లేవు. ఇప్పుడు వస్తువుల కోసం అడుగుతున్నామండి. చెయ్యాలనుకుంటాం, కొన్ని చేయలేము, కొన్ని చేయగలం. వాళ్ళు నేను 10 ఏళ్ళ నుంచి దగ్గర ఏమీ లేను కాబట్టి ఇది అప్పుడప్పుడు ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాం చేద్దామని. బట్ అవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. సార్ దాసరి నారాయణరావు గారు ఉన్నంత వరకు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేది. ఆయన ఏదన్నా వచ్చి ఇదేది. ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయి వ్యక్తి ఎవరు రాలేదు అనేది ఇప్పటికీ ఒక లోటులాగా అనుకుంటున్నారు. ఆయన ప్లేస్ను ఎందుకు రీప్లేస్ చేయలేకపోయారు సార్ తెలుగు ఇండస్ట్రీలో? అదే ఆ ప్లేసే లేదు అసలు, ఎక్కడ ఎప్పుడు లేదు. దాసరి నారాయణరావు గారే ఒక డిఫరెంట్ మనిషి. ఆయనకి ఎవరు పదవి ఇచ్చేది కాదు, పదవి కాదు అది. అవును, పదవి కాదు. ఆయన ఒక పెద్ద డైరెక్టరు, యాక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, లిరిక్ రైటరు, ఒకటి కాదు 100 ఫెసిలిటీస్ ఉన్నాయి. రాజకీయ నాయకుడు, కుల దానికి కూడా నాయకుడు. ఇన్ని ఉన్నాయి ఆయనకి. ఇన్ని ఉన్నదప్పుడు ఏమైందంటే ఆ పవర్ ఉంటుంది చూడండి, దాంతో ఆయన మాటకి విలువ వచ్చింది. పైగా ఆయన ఎంతో మంది ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి లైఫ్ ఇచ్చిన మనిషి. సో ఆయన మీద ఒక రెస్పెక్ట్తో ఆయన పిలిస్తే పలికే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి ఒక చిరంజీవి గారికి ఒకరికి ఉంది, బాలకృష్ణ గారికి అటువంటి పెద్దవాళ్ళు 4-3 ఉంటుంది. వాళ్ళు పైగా దాసరి నారాయణరావు గారికి ఏంటంటే ఇన్ని చెప్పినా కూడా రోజు ఒక 100 మంది ఆయన దగ్గరికి వచ్చినా కూడా అందరికీ సమాధానం చెప్పే శక్తి, పనిచేసే శక్తి ఆయన దగ్గర ఉంది. వీళ్ళు ఆర్టిస్టులు అండి. వీళ్ళు అంత టైం స్పేర్ చేయలేరు, అవైలబుల్గా ఉండలేరు. ఇప్పుడు వీళ్ళ ఇంటికి అవైలబుల్గా, ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ గారి ఇంటికో అందరూ లోపలికి రావచ్చు, గేట్లు తెరిస్తే అసలు ఇంట్లో పట్టరు, మనుషులు పట్టరు.
దాసనారాయణరావు గారి ఇంట్లో అట్ట కాదు, అప్పటికే వాళ్ళు వదిలిపెట్టేవారు, బట్ అక్కడ ఆపేవారు. బట్ అవసరం ఉన్న వాళ్ళని ఆయన లోపల రానిచ్చేవారు. వీళ్ళకుండే బిజీ షెడ్యూల్లో వీళ్ళు ఎవరితో మాట్లాడాలంటే చాలా కష్టం అవుతుంది. అందరికీ ఉండదండి ఆ శక్తి, అందరికీ ఉండదు, ఆయనకున్న శక్తి అందరికీ ఉండదు. అందుకని అప్పటికి చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇట్లా ఎవరైనా వాళ్ళకి శక్తి మీద చేయగలిగేవి చేస్తూనే ఉంటారు. సో రావాలండి, దాసనారాయణరావు మాత్రం ఇంకోటి రారు, ఇంకో దాసనారాయణరావు రారు, ఇంకో పెద్ద రాలేరు కూడా. ఓకే, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సార్ ఈ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరి సాయి శక్తిలో వాళ్ళు చేయరు. ఇప్పుడు 100 మంది కలిస్తే ఒక దాసనారాయణరావు అవుతారు. అవును. సో 100 మంది చేస్తున్నారు ఏదో. అవును సార్. సార్ అప్పటికి ఇప్పటికి గ్రూపులు తగ్గాయా పెరిగాయా అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు పెద్ద గ్రూపులే ఉండేవి, మన ఓపెన్గానే ఉండేది. రామారావు నాగేశ్వర గారు అనేది ఉండేది. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు పెద్ద కాదు కానీ పెద్దగా ఉండేది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాగానే ఉంటుంది కాంపిటీషన్. సో అది కాంపిటీషనే కానీ అది గ్రూప్ కాదు, అది ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అటు ఇటు క్రాస్గా ఇద్దరు హీరోలతో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. సో అంత లేదు, ఇప్పుడు నడుస్తుంది. టాలీవుడ్లో మీకు తెలిసి ఎక్కువ అంటే గుప్తదానాలు చేస్తుంటారు కొంతమంది, చాలామంది. సో అట్లా ఎక్కువ మీకు తెలిసిన ఎవరైనా ఒక పెద్ద స్టార్ ఎవరైనా ఉన్నారు సార్ అట్లా ఎక్కువ గుప్తదానాలు చేసేవాళ్ళు? అందరూ గుప్తదానాలు చేస్తూ ఉన్నారండి, అందరూ చేస్తున్నారు. చేస్తున్నారు. అందరూ తెలుసో తెలియకో పాపం కొన్ని పనికి వచ్చే ఉంటాయి, కొన్ని నిజంగా పాత్రదానాలు ఉంటాయి, కొన్ని అపాత్రదానాలు ఉంటాయి. అంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఎవరు పిల్లికి భిక్షమయ్యారు అని చాలా మంది అనుకుంటుంటారు. వాళ్ళు అనుకుంటే మనం ఏం చెప్తాండి. ఇప్పుడు అందుకే వాళ్ళకి ఎవరు తెలియకూడదనే ఉద్దేశం. ఇప్పుడు ఇస్తున్నారు అని తెలిసింది అనుకోండి, ఇంటి ముందు లైన్ కడతారు. కరెక్టే సార్. వాళ్ళ పనిగా అవసరం లేని వాళ్ళు కూడా కడతారు. అప్పటికి నాకు తెలిసి చాలా చోట్ల అవసరం లేని వాళ్ళు తెచ్చుకుంటున్నారని నాకు తెలుసు. అంటే ఇస్తున్నాడు కదా, మన నీదేం పోయింది మధ్యలో, నువ్వెందుకు జడగొడతావు అనే టైపు ఒకళ్ళిద్దరు అన్నారు కూడా నన్ను. నీకేమన్నా అవసరమా, ఆయన ఇస్తున్నాడు నేను తెచ్చుకుంటున్నాను అనే టైపులో మాట్లాడుతున్నాను. సో అటువంటప్పుడు మనకి ఎందుకు వచ్చిన గొడవ, అందుకని వీళ్ళు ఇట్లా సైలెంట్గా ఉండటమే కరెక్ట్ అండి సార్. ఇంకోటి సార్, ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తుంటాయి సార్. అవి అట్లాంటి ఒక పెద్ద రూమర్ అని జనం దృష్టిలో వచ్చిన ఒక రూమరు నిజమైన సందర్భం ఏదైనా ఉందా మీకు గుర్తున్నంత వరకు? అంటే అంటుంటారు కదా సార్, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తుంటారు, లేకపోతే ఈ సినిమా హిట్ కావడానికి బలి ఇచ్చారు, ఇట్లాంటివేవో కొన్ని ఇష్టం వచ్చిన రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు, చెప్తూ ఉంటారు. అంటే పెద్ద మూడులో ప్రతి సినిమాకి బలి ఇస్తానే ఉంటారు. అవునా సార్? ఇచ్చిన చేస్తారు కదా, అంటే బలిచ్చే కదా, గొర్రెనో మేకనో కోసే కదా భోజనాలు పెడతారు అక్కడ పెడతారు. కానీ ప్రతి సినిమాకు ముందు చాలా సినిమాలకు పెడతారు, ముందు వెనకో మధ్య ఎప్పుడో పెడతానే ఉంటారు. ఓకే సార్. వారం అక్కడ రెండు సినిమాల ఎవరో ఒకళ్ళ అది ఉంటుంది, భోజనాలు ఉంటాయి. సో నడుస్తూనే ఉంటుంది సార్. క్షుద్ర పూజ అని కాదు, బట్ వాళ్ళ నమ్మకం అది. అవును. ఇప్పుడు దాన్ని ఇంకో తప్పుగా మనం తీసుకోవాలి. సో బలిదానాలు అనేవి మన దేశంలో ఉన్నాయి. సో కొంతమంది నమ్ముతారు, అక్కడ బలి ఇవ్వటం అలవాటు, ఇస్తూ ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఒక ప్రచారం ఉంది. లేదు, నిజంగా కృతజ్ఞత ఉండి చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మనకు మళ్ళీ అవసరం వస్తే స్పందిస్తారు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? సార్ కృతజ్ఞత, నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి, హెల్ప్ చేసి మీరు నాకు చెయ్యాలి అని నేను అనుకున్నప్పుడు నేను హెల్ప్ చేయటం ఎట్ట అవుతుందండి? బిజినెస్ అవుతుంది, బిజినెస్ ప్రపోజల్ అవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్. నేను ఏదో చేశాను అంతే, దాన్ని మర్చిపోవాలి. అసలు మీకు నేను చేశాను నాకు గుర్తు కూడా ఉండకూడదు. కరెక్ట్ సార్. గుర్తు పెట్టుకున్నానంటే అది బిజినెస్. సో ఇప్పుడు కృతజ్ఞత ఉండాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి ఏమీ లేదు. ఎవళ్ళ అవసరం వాళ్ళది, ఎవళ్ళ అవసరం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక కొత్త ఆర్టిస్ట్తో సినిమా తీద్దాం అనుకున్నాను. అతని జీవితాన్ని ఉద్ధరిస్తానికి నేనేం తీయట్లేదుగా, మీ కాన్సెప్టే కొత్త తీస్తున్నా. నా అదృష్టం బాగుండి అతని అదృష్టం బాగుండి ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు జీవితం నేను అతనికి ప్రసాదించినట్టు లెక్క కాదు. మరి అతను నాకు జీవితం ప్రసాదించాడు పోనీ కాదు. అతను పెద్ద హీరో అయిపోయాడు, కొంచెంసేపు అతను పెద్ద హీరో అయిపోయాడు అనుకున్నాం, అతను నెంబర్ 1 అయ్యాడు, నేను ఇంట మామూలుగా ఉన్నా. అతను నాకు ఎందుకు చేయలేదు అని నేను అసలు ఎందుకు అనుకోవాలి? అసలు అయ్యాడు, సంతోషించాలి. మన ఇద్దరం జీవితాలు ఒకసారి స్టార్ట్ చేసాం. నా జీవితంలో నేను ఇట్లాగే ఉండిపోయాను, నువ్వు జీవితంలో ఎదిగావు, సంతోషం.
కానీ మీరు అడిగితే ఒక సినిమా చేయాలి కదా సార్ అతని తర్వాత ఎప్పుడైనా? ఎందుకు అడగాలి మనం? మీకు అతనితో చేసే ఉద్దేశం ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది. ఉండి అడిగితే ఏం చేస్తారేమో మనకేం తెలుసు. చేయకుండా లేరండి. ఎన్టీ రామారావు గారు సార్. మళ్ళీ మార్కెట్ వచ్చింది, నిప్పు లాంటి మనిషి వచ్చిన తర్వాత ప్రతి సినిమాకి ఆయన పాత ప్రొడ్యూసర్లను పిలిచి ఈయన రెమ్యునరేషన్ ఎక్స్ అమౌంట్ అయితే ఇంకో 2 లక్షలు వేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ పేరు టైటిల్ కార్డులో ప్రొడ్యూసర్గా వేయండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇప్పించేవారు. శ్రీహరి కూడా అట్టగే చేశాడు. తనకు తెలిసినట్టు తనకు పనిచేసిన వాళ్ళకి కాదు, తనకు తెలిసిన ప్రొడ్యూసర్లు దెబ్బతిన్నారంటే వాళ్ళని పిలిచి సినిమా ఇచ్చి చేసిన తర్కణాలోనే. అంటే కొంతమంది చేస్తారు, అందరూ అదే సార్. అలాంటి కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని. కృతజ్ఞత అంటే ఏదో మేము రుణపడి ఉండిపోయి, అది కృతజ్ఞత. ఎన్టీ రామారావు పేరు చెప్పాను కదా నేను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ ఏం తెలియదు, చేస్తున్నారేమో మనకేం తెలియదు, నాకు అంత టచ్లో లేను కాబట్టి నాకు ఐడియా లేదు. సో మీకు అట్లా ఎవరైనా, మీరు ఏమన్నా ఫ్లాప్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీ సినిమాలు హిట్ కానప్పుడు మీకు ప్రాజెక్ట్ చేసి పెడతాము ధైర్యంగా ఉండండి అని చెప్పిన హీరోలు ఎవరైనా ఉన్నారా సార్? గుర్తున్నంత వరకు ఎవరు లేరు. ఎవరు లేరు. అమెరికాలో చిరంజీవి గారు సినిమా ఏదో చిన్న గెస్ట్ వేషన్ అడిగితే పాపం చేస్తాను, నాకు 2-3 సార్లు ఆయనే ఫోన్ చేశారు. ఏమైంది చెప్తావు మళ్ళీ చెయ్యేంటని. నాకు పొజిషన్ లేక నేను చేయలే. నిజం చెప్పాలంటే 3-4 years బ్యాక్ ఇప్పుడు చిన్న గెస్ట్ ఆర్టిస్ట్ ఉంది చిరంజీవి గారు చెయ్యాలంటే చేస్తానన్నారు వెంటనే. తర్వాత ఆయనే పాపం 2-3 సార్లు ఫోన్ చేశారు, ఏం చేసుకోవేంటి అని. నేను అంటే చేసే పొజిషన్ లేక నేను చేయలేదు. ఓకే సార్. చిరంజీవి గారిని అడిగింది కూడా అది ఆ ఫస్ట్ టైమే నేను అడగటం, ఆల్మోస్ట్ అడగగానే చేసుకోమన్నాను. ఓకే సార్. మీరు దగ్గర 30 సినిమాలు చేశారు. సో మీ లైఫ్లో ఈ సినిమా తీసిండకపోతే బాగుండని రిగ్రెట్ అయిన సినిమా ఏదన్నా ఉందా సార్? ఉంటాయి, 2-3 సినిమాలు ఉంటాయి సార్. ఎంత బాగుందో అని ఒక సినిమా చేశాను సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది, సెన్సేషనల్ కామెడీ. సో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ఎంత బాగుందో అని ఒక కామెడీ సినిమా తీశాను. నా జోనర్ కాదు, నాకు ఐడియా లేదు, నేను సరదాగా ఉంటాను కానీ సినిమా కామెడీ తీయలేను అని చెప్పి అది తీసినాక అర్థమైంది. సో ఆ పాయింట్ మంచిది, సినిమా మంచిది, కథ బాగానే ఉంటుంది, ప్రజెంటేషన్ నా వల్ల నేను పండించలేకపోయాను. సో నాకు అనిపించింది అప్పటి నుంచి ఇటువంటి సినిమా మనం టచ్ చేయటం తప్పు అనిపించింది. సార్ మీరు ఇండస్ట్రీలో చాలా పంచాయతీలు సెటిల్ చేశారు. అప్పటి హీరోలు, కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరంటే ఒక గౌరవం ఉండి మీలాంటి వాళ్ళు చెప్తే విని సర్దుకుపోయే మనస్తత్వం ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పటి తరం అలా ఉందా? ఇప్పుడు అట్లా ఎవరైనా చెప్తే మాట విని సర్దుకుపోయే పరిస్థితులు టాలీవుడ్లో ఉన్నాయా సార్? సరే, ఎప్పుడైనా కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటుంది సార్. అవును. నా మెడ మీద కత్తి పెట్టి ఉంటే దేనికని నేను ఒప్పుకుంటా, లేదు నేను అప్పర్ హ్యాండ్ ఉంటే నేను ఒప్పుకోను. ఓకే. దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఏంటంటే న్యాయం అనేది ఉండేది, నేను ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇది కాదు, అది కరెక్ట్ కాదయ్యా అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకే సార్. మీతో పాటు సినిమా కెరీర్ ప్రారంభించిన చాలామంది మధ్యలో బిజినెస్లోకి వెళ్ళిపోయి చాలా ఆస్తులు, కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ తమ్మారెడ్డి గారు మాత్రం సినిమా కార్మికుల కోసము, సినిమా కోసం తన జీవితాన్నంతా గడిపి ఇవాళ నష్టాల్లో ఉన్నారు. సో కీర్తి సంపాదించిన తృప్తి పడాలా, లేదా ఆస్తులు సంపాదించుకోలేదని బాధపడాలా? రెండు అక్కర్లా. రెండు అక్కర్లా. ఓకే సార్, నేను జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసుకునేవాడిని సార్. మా అయితే ఎస్సీగా రిటైర్ అయ్యి ఉండేవాడిని. సో ఉన్న డబ్బులు వరకు పెద్ద ఫినాన్షియల్ ఇబ్బందులు లేకుండా ఉండేయేమో. సినిమాల్లోకి వచ్చినాక ఫినాన్షియల్ ఇబ్బందులు అయితే చాలా పడ్డాం ప్రతి సంవత్సరం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫినాన్షియల్గా పెద్ద సుఖం లేదు, అది నిజమే. కానీ మనకు తెలుసో తెలియకో చాలామందికి ఉపయోగపడ్డాం. అవును, చాలామందికి ఉపయోగపడ్డాం. వాళ్ళు ఇప్పటికి కూడా ఎక్కడన్నా కనపడితే గబుక్కుని, సార్ మీరు నాకు ఎవరు గుర్తులేరు, ఎక్కడ ఎవరో కనపడి, సార్ మీరు నాకు అప్పుడు ఎక్కడ ఉద్యోగం ఇప్పించారు సార్, లేకపోతే నన్ను ఇంట కెమెరామెన్ చేశారు సార్, లేకపోతే నన్ను ఏదో చేశారు సార్, నాకు వేషం ఇచ్చారు సార్ అని ఏదో చెప్తూ ఉంటారు. సో ఇదైతే చాలు కదా తృప్తి. ప్లస్ ఇంకోటండి, మనిషికి ఎంత కావాలి?
పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి. ఇవాళ బతుకుతున్నాం, అవును. శుభ్రంగా ఉన్నాం, ఏదో అడుక్కుదేంట్లేదు, రోజు ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుక్కునే పరిస్థితుల్లో లేవు, అవును. బాగానే ఉన్నాము. ఇది చాలుగా తృప్తి. ఎవరికో డబ్బులు ఉన్నాయని చెప్పి మనకు లేవు అని చెప్పి, లేకపోతే ఆ డబ్బే అవసరం అనుకుంటే వేరే రకంగా ఉండొచ్చు. బట్ ఏదో మొదటి నుంచి నాకు దాని మీద లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఏదైనా కానీ ఇంత కష్టపడకుండా కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని అప్పుడప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. సార్ మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా పనిచేశారు. పైకి అంతా బాగా ఉందనిపిస్తూనే లోపల ఒకరికాలు ఒకరు లాక్కుంటారు అనేది ఒక టాక్. దీంతో మీరు ఏకీభవిస్తారా? లేదు, అదేం లేదు, లేదా సార్? ఏముండదు. ఎప్పటికప్పుడు అక్కడ వర్గాలు ఉంటాయి కదండి. ఇప్పుడు నా గ్రూప్ నాకు ఉండేది, వేరే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపు ఈ గ్రూపు కొట్టుకోవటం అనేది మామూలే. ఇంకా కాళ్ళు లాగటాలకి ఏమన్నాయి? గెలిస్తే ఆ గ్రూప్ గెలుస్తుంది, లేకపోతే ఈ గ్రూప్ గెలుస్తుంది. అవును. ఇంకేముంటుంది దాంట్లో లాక్కోవటాలు. ఇంకో కామెంట్ చేశారు సార్ మీరు గతంలో, హీరోలు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, దీనివల్ల ఆ సినిమా ఏదైనా అటు ఇటు అయితే నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అని చెప్పారు. కానీ అలాంటి నిర్మాతలే హీరో కాల్ షీట్ ఇస్తే ఎవరైతే నష్టపోయిన హీరోతో కాల్ షీట్ ఉందంటే నో అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ తప్పు నిర్మాతదా హీరోదా? నిర్మాతేనండి, హీరోది కాదు. ఇప్పుడు నాకు తెలిసి హీరోలు ఎవరు నాకు డబ్బులు ఇంత పెంచండి అని ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు డబ్బులు తగ్గించి వెనక్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. లేకపోతే మనం ఇవ్వలేని పరిస్థితి వస్తే తగ్గించుకున్న రోజులు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు కూడా మనమే వాళ్ళు ఫ్లాప్ ఇచ్చినాక వెళ్ళి ఇంకా నీకు ఎక్కువ ఇస్తానని చెప్పి వెళ్తాను మనవాళ్ళు వెళ్తున్నారు నిర్మాతలు. సో తప్పు నిర్మాతల్లో ఉంది తప్ప వాళ్ళల్లో ఏం లేదు. సో నిర్మాతలే అవగాహన లేకుండా పోయారు. బట్ ఇప్పుడు సైకిల్ తిరుగుతుందండి, ఇవన్నీ మామూలే, రొటీన్ అవుతూ ఉంటాయి, తిరుగుతాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. సార్ మీకు అట్లా ఎవరైనా రిటర్న్ ఇచ్చారా సార్? మీ సినిమాల్లో ఎవరైనా మీకు అట్లా? ఆ రోజు చక్రవర్తి డబ్బులు తెచ్చి ఇచ్చాడు నాకు. జేడి చక్రవర్తి. ఏ సినిమాకి సార్? సూర్య అని ఒక సినిమా చేశాను. ఓకే. సూర్య అని సినిమా చేశాను. చేస్తే రిలీజ్ కాకముందే వాడితో నేను మాట్లాడే ఇది కూడా లేదు. అంటే సినిమా కంప్లీట్ అయిపోయినాక చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు అతనికి. నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కాదు దానికి. బాగా ఇదిగా ఉంది, కొంచెం ఇదిగా ఉన్నా. సడన్గా ఒక రోజు వచ్చాడు ఇంటికి, వచ్చి గబుక్కున్న సినిమా ఎల్లుండి రిలీజ్ అనగా పేపర్లో యాడ్ వేస్తానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. తెచ్చి ఒక అమౌంట్ తెచ్చి చేతిలో పెట్టి, అన్నయ్య నువ్వు చెయ్యన్నయ్య అని చెప్పి. నాకు ఉన్న ఈ 50 ఏళ్ళలో అతను ఒక్కడే. ఎంతో మందిని స్టార్లను మీరు తెరకు పరిచయం చేశారు, కానీ అతను ఒక్కడే మీకు రెస్పాండ్ అయ్యాడంటే చాలా అతని హ్యాట్సప్ చెప్పాలి సార్ ఈ సందర్భంగా. ఏమనిపించింది సార్ అప్పుడు మీకు? అంటే అతనితో గొడవ ఉన్నప్పటికీ అతను మీకు? నాకు సున్నితం అండి, నేను ఆ కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి ఆ టైంలో. సో గొడవపడ్డ వ్యక్తి, మీకు అసలు మాట్లాడని వ్యక్తి మీకు ఆ రూపంలో తిరిగి ఇవ్వడం అనేది ఊహించిండ్రు కదా సార్ మీరు? ఊహించలేదు, అడగలేదు. మీరు అడగరు, మాట్లాడుకునే టైం కూడా మాట్లాడుకోం కదా, అడుగుతానికి ఏమంటాం. ఇటువంటి మూమెంట్స్ చాలా ఉన్నాయండి, చెప్తా అంటే ఒక్కోటి అనుభవాలు. గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా సార్ మీతో, అది చెప్పినంత తీయలేదు అని? పెద్దగా లేరు, ఉన్నారు, ఎందుకు లేరు. సినిమా అటర్ ఫ్లాప్ అయినా మాకు సంబంధం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అంటే సినిమా రిలీజ్కి ముందేనండి పేచీలేని. సినిమా రిలీజ్ అయినాక మా అడిగినా మనం ఇవ్వలేం కదా. అవును. సినిమా ఫ్లాప్ అయితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, అవన్నీ ఇవ్వలేం కదా. సినిమా రిలీజ్కి ముందు గట్టిగా ఉండి అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వగలిగినంత ఇచ్చాము, ఇవ్వలేకపోతే ఇవ్వలేదు. పెద్దవాళ్ళు ఉన్నారా సార్ ఆ అడిగిన వాళ్ళలో? పెద్దవాళ్ళు అసలు మనకు సినిమాలు చేయలేదు కదా, ఉన్నాళ్ళు. ఎందుకులేండి పేర్లు ఊర్లు, నాకు అయిపోయింది కదా సార్. థ్యాంక్ యూ సార్.